టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఫైనల్స్ చేరింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించి ఈ ఫీట్ సాధించింది. గత టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన టీమిండియా ఈసారి మాత్రం బదులు తీర్చుకుంది. బ్యాటుతో, బంతితో రాణించి 68 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి 171 పరుగులు చేసిన భారత్ అనంతరం ఇంగ్లాండ్ను 103 పరుగులకే కుప్పకూల్చింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. తొలి 3 ఓవర్లలో 26-0తో నిలిచి గత ప్రపంచకప్ నాటిచేదు జ్ఞాపకాలను గుర్తు చేసింది. అయితే ఈ దశలో భారత బౌలర్లు సంచలన ప్రదర్శన చేశారు. తన స్పెల్లో తొలి బంతికే ప్రమాదకర జాస్ బట్లర్ 23ను అవుట్ చేసిన అక్షర్ పటేల్ టీమిండియా బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి ఫిలిప్ సాల్ట్ ఫ్యూజులు వికెట్లపై బెయిల్స్ ఎగరిపోయాయి. అదే జోష్లో మొయిన్ అలీ 8, జానీ బెయిర్స్టో 0ను అవుట్ చేసిన అక్షర్ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ మిగతా బ్యాటర్ల పని పట్టాడు. దీంతో హ్యారీ బ్రూక్ 25, సామ్ కర్రన్ 2, లివింగ్ స్టోన్ 11 సైతం పెవిలియన్ చేరిపోయారు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. చివరకు 16.4 ఓవర్లలో ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 3, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 రన్స్తో జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 రన్స్, చివర్లో రవీంద్ర జడేజా 9 బంతుల్లో 17, అక్షర్ పటేల్ 6 బంతుల్లో 10 రన్స్ బ్యాటుగులిపించారు. ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించిన దక్షిణాఫ్రికాతో భారత్ టైటిల్ కోసం తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు జరగనుంది.